నిర్ణయం అది. దేశవ్యాప్తంగా మొన్న 28 జూన్ నాడు కేంద్ర ప్రభుత్వం అన్ని కంటోన్మెంట్ బోర్డ్స్ను విలీనం చేయాలి అనేది వాళ్ళు తీసుకున్న ఆలోచన. దానికోసం రాష్ట్ర ప్రభుత్వాలను అడిగితే దానికోసం ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఇంతమంది రక్షణ శాఖ మంత్రులను కేటీఆర్ గారు వెళ్ళి కలిసి పర్సనల్గా మోదీ గారి ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్, స్వర్గీయులు సుష్మా స్వరాజ్ గారి నుంచి మొదలుపెట్టుకుంటే స్వర్గీయులు మనోహర్ పారేకర్ గారు, ఆ తర్వాత అరుణ్ జైట్లీ గారు, నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసి, రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలిసి ఎన్నోసార్లు మరి రక్షణ శాఖ భూములు విలీనం వీటన్నిటి విషయం మీద కూడా కేటీఆర్ గారు దశాబ్ది మొత్తం కూడా పోరాటం చేసి ఆ తర్వాత ఆ కమిటీలో కూడా భాగస్వాములు అయ్యి ఈ విలీనం కోసం కమిటీలో మొత్తం ఆ మ్యాప్ కానివ్వండి, ఏ భూములు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి, అందులో పేదవాళ్లకు రావాల్సినవి, మరి రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏంటిది? రేవంత్ రెడ్డి గారి పాత్ర ఈ డాక్యుమెంట్తో తెలుస్తున్నది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో రక్షణ శాఖ భూములు సామాన్యుల కోసము స్పెషల్ కంటోన్మెంట్ బోర్డు ఒక సమావేశం పెట్టి తీర్మానం తీసుకున్నది ఆ రక్షణ శాఖ భూముల కోసం. అప్పుడు రేవంత్ రెడ్డి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 11 ఆగస్టు 2023న ఈ ప్రత్యేక సమావేశంలో తీసుకున్న తీర్మానంలో రేవంత్ రెడ్డి గారు హాజరు కాలేదు అనేసి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ చాలా స్పష్టంగా చెప్తున్నది. ఫస్ట్ బ్రిగేడియర్ సోమశంకర్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ కంటోన్మెంట్ బోర్డ్, నంబర్ 2 కంటోన్మెంట్ బోర్డ్ CEO, నంబర్ 3 కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యుడు, ఆ తర్వాత 4 ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యే సాయన్న గారు లేరు కాబట్టి స్పెషల్ ఇన్వైటీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రేవంత్ రెడ్డి గారు దీనికి వారిని ఆహ్వానిస్తే ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ నాట్ అటెండెడ్ ద మీటింగ్, చాలా స్పష్టంగా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి గారి పాత్ర. అంత స్పెషల్ బోర్డ్ మీటింగ్, దీని పేరే ట్రూ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ది స్పెషల్ బోర్డ్ మీటింగ్ ఆఫ్ కంటోన్మెంట్, రక్షణ శాఖ భూముల విషయం మీద మొత్తం ఇయర్ మార్కింగ్ చేసి ఎన్ని భూములు ఉన్నాయి, ఎంత రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలి అనే స్పెషల్ తీర్మానం. దాంట్లో రేవంత్ రెడ్డి గారు అసలు పాల్గొనకపోతే ఇప్పుడు పాలాభిషేకాలు చేసుకుంటే ఏం లాభం, క్రెడిట్లు కొడితే ఏం లాభం? పిసిసి హోదాలోనే కదా వారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. పాపం ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో చూస్తున్నాం, మోతీలాల్ నాయక్ అని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు నిరాహార దీక్ష చేస్తూ పిసిసి ప్రెసిడెంట్గా ఎన్నెన్ని హామీలు ఇచ్చిండో. పిసిసి పెద్ద క్రెడిట్ చోర్, రేవంత్ రెడ్డి గారు పెద్ద క్రెడిట్ చోర్, పిసిసి తగ్గట్టు నిలబెట్టుకున్నారు. ఫాక్స్కాన్ మేమే చేసినామని చెప్పబట్టే, కంటోన్మెంట్ విలీనం మేమే చేసినామని చెప్పుకుంటూనే, సీతారామ ప్రాజెక్ట్ మేమే, రాహుల్ గాంధీని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ నేనే, 30,000 ఉద్యోగాలు నేనే అని చెప్పుకుంటున్నాడు. ఇలా తిరగబడుతున్నారు నిరుద్యోగ యువత. కాంగ్రెస్ వాళ్ళు దొడ్డిదారిన పోయిన పరిస్థితి, గుండాలను పెట్టుకొని బౌన్సర్లను పెట్టుకొని గాంధీ హాస్పిటల్కి పోతున్న పరిస్థితి. ఏమడుగుతున్నారు? మోతీలాల్ నాయక్ అనే సోదరుడు అక్కడ గాంధీ హాస్పిటల్లో అందరు నిరుద్యోగ యువత ఏమడుగుతున్నారు?